హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎగ్ రైస్. ఈ ఎగ్ రైస్ని అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత ఇందులో ఒక బగారాకుని వేసుకోవాలి. స్టార్ పువ్వు, బండ పువ్వు, సాజీరా, కస్తూరి మెంతి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే త్వరగా మాడిపోతుంది. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కలపాలి. ఇందులో టర్మరిక్ పౌడర్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని యాడ్ చేసుకొని టమాటోలు మగ్గిన తర్వాత ఇందులో ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 ఎగ్స్ని తీసుకుంటున్నాను. క్వాంటిటీ తక్కువ రైస్ కాబట్టి తక్కువ ఎగ్స్ని తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ రైస్ ఉంటే కింద క్వాంటిటీ పెంచుకోండి ఎగ్స్ని, రైస్ని. ఇలా వేసుకొని వెంటనే కలపకూడదు. ఒక 2 మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి ఉంచాలండి. క్యాప్ తీసి చూస్తే ఇలా కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇలా అయిన తర్వాత కొద్దిగా కలుపుతూ ఉండాలి. నెమ్మదిగా కలపాలి. సపరేట్గా అవుతాయి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత కారం, సాల్ట్ వేసుకొని కలిపేసి దీంట్లో ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఎగ్ అంతా బాయిల్డ్ అవుతుంది. దీంట్లో మనం కలిపి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్, ఎగ్ ఇలాగే కలుపుతూ ఉండాలి మొత్తం మిక్స్ అయ్యేదాకా. అన్నం కూడా ఎంత చక్కగా ఉందో చూడండి. సపరేట్గా చూస్తేనే నోరూరిపోతుంది. ఇలా నెమ్మదిగా కలిపి కొరియండర్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సులభంగా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ ఎగ్ రైస్. ఇది లంచ్ బాక్స్లోకి చాలా క్విక్గా చేసుకోవచ్చండి. తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఈ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.